నాకు ఏ దేవుడు కనిపించలేదు, ఏ యేసు కనిపించలేదు, నాకు ఎవరూ కనిపించలేదు. అది కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వీడియో. అదనమాట సంగతి. ఇప్పుడు ఆ అబ్బాయి ఏం నిరూపించాడు? వీళ్ళు నిజంగానే గొర్రెలు, ఏది చెప్తే అది వింటారు, ఫేక్ పాస్టల్ని నమ్ముతారు, ఫేక్ సాక్ష్యాలని నమ్ముతారు అని చెప్పి అనుకుంటున్నాడు. నిజమే, గొర్రెలు కషాయాన్ని నమ్ముతాయి కదా. ఇప్పుడు మీరు చేసింది కూడా అదే. నన్ను కలపొద్దు, ఎందుకంటే నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడని దేవుడు చెప్పాడు. అలాంటప్పుడు నాగటి మీద చేయి పెట్టి దేవుడికి ద్రోహం చేసిన వాడిని క్షమాపణ, మీరే దేవుళ్ళు అయిపోయి పాప క్షమాపణ ప్రకటించారు. దేవుడు వాక్యాన్ని అనుసరించరు. మీరే దేవుళ్ళు, మీరే పాస్టర్లు, మీరే దేవుళ్ళు, మీరే అన్నీ మీరే. దేవుడు మధ్యలోకి తయారు, జడ్జిమెంట్లు కూడా మీరే ఇస్తారు. చివరికి ఏమైంది? డేట్లు తీసుకున్నారంట. డేట్లు ఎందుకు? డేట్స్ అవసరమా? ఎందుకు డేట్స్? ఊరేగించిపోయారా? ఒక కిరీటం పెట్టి, బంగారపు కిరీటము చక్కగా ఒక ఏనుగు మీదో గుర్రం మీద పెట్టి దేవుడిని ఎలా గాడిద మీద ఊరేగించారో అలా ఊరేగించాల్సింది కదా. అప్పుడు చక్కగా ఉండేది. ఇప్పుడు ఎవరికి అవమానం? యేసు నామానికి అవమానం. ఎవరు తెచ్చారు? క్రైస్తవులు తెచ్చారు. ఒక మనిషి మారాడో లేదో ఆ మొహాన్ని చూస్తే మీకు అర్థం కాదా? సీనియర్లు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, సీనియర్ పాస్టర్లు. ఒక మనిషి మారాడో లేదో, పడ్డాడో లేదో తెలీదా? నిమాల అతను పిలిచి మరీ సాక్ష్యాలు చెప్పించారుగా. ఇప్పుడు ఏమైపోయినా ఆ సాక్ష్యాలన్నీ దొంగ సాక్ష్యాలు అయిపోలేదా? మాలాటోళ్ళు వచ్చి వాక్యం చెప్తే వినరు. మీకు ఎలా ఉండాలంటే సూటు బూటు వేసుకొని, కోట్ వేసుకొని, దేవదూతలాగా ఆకాశం నుంచి దిగొచ్చి పెద్ద చుట్టూరు కెమెరాలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తూ వాక్యం చెప్పి పాటలు పాడితే అప్పుడు మీకు నచ్చుతుంది. అలాంటి వాళ్ళు మీకు నచ్చుతారు. మాలాంటి వాళ్ళు వాక్యం చెప్పారనుకో, మాకు ఫోన్లు సరిగ్గా ఉండవు, కెమెరాలు సరిగ్గా ఉండవు, అయినా ఎలాగోలా దేవుడి సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతో వచ్చి 2 ముక్కలు చెప్తే మా మాటలు వినరు. మీకు ఎలా ఉండాలంటే రిచ్ పర్సన్స్ కావాలి, మీకు రిచ్గా ఉండాలి అందరూ కదా. అలాగే ఉండండి, బాగుపడతారు. క్రైస్తవ్యాన్ని కూడా బాగుపడిచేస్తారు. ఫేక్ పాస్టర్ని నమ్మండి, ఇలా ఫేక్ వాళ్ళ మనుషులు నమ్మండి. దేవుడు నమ్మొద్దు. దేవుడు నమ్మకుండా మీరే మీ సొంత నిర్ణయాలు తీసుకోండి. ప్రైజ్ లార్డ్ ఎవరీబడీ. అందరికీ మరణాత.